పేరు అవినాష్. నేను ఇక్కడ స్ట్రీట్ హాకర్ని, స్ట్రీట్ వెండింగ్ తీసుకుంటాను. ఇతని సంజూర్, ఇతని పేరు రాహుల్. మేమందరం ఇక్కడ స్ట్రీట్ వెండింగ్ బిజినెస్ హాకర్ జోన్ లో బిజినెస్ చేసుకుంటాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బిజినెస్ చేస్తున్నాం. ఇంతవరకు మాకు ఏ డిస్టర్బెన్స్ అనేది కాలేదు. మోసిన్ అనే ఒక వ్యక్తి జిహెచ్ఎంసీని, ట్రాఫిక్ వాళ్ళని తప్పుదోవ పట్టించి మా మీదకి తీసుకొని వస్తున్నాడు. పొలిటికల్ ప్రెషర్, బలాబాబుల ప్రెషర్ పెట్టించి మమ్మల్ని ఇక్కడికి తీయించేశాడు. మా దగ్గర కోర్ట్ ఆర్డర్ కూడా ఉంది. కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది మాకు ఇక్కడ పెట్టుకోమని చెప్పేసి, హాకర్ జోన్ ఉంది పెట్టుకోమని చెప్పిన తర్వాత కూడా వీళ్ళు ఈ ఆర్డర్ని లెక్క చేయకుండా మోసిన్ అనే వ్యక్తి మా అడ్డా కబ్జా చేద్దామని చెప్పేసి పోలీసు వాళ్ళని జిహెచ్ఎంసీ తప్పుదో పట్టించి మా దగ్గర పంపించి మా షాప్స్ అన్ని తీయించాడు ఇక్కడికి వెళ్ళి. మాకు దీని తప్ప వేరే ఆధారం ఎక్కడ లేదు. మా బ్రతుకంతా ఇక్కడే. మేము ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. మా షాప్ లేదు, 3 రోజుల నుంచి షాప్ లేదు. ఇంట్లో ప్రాబ్లం నడుస్తుంది. చిన్న పిల్లలు ఉంటారు మాకు. మా ఫ్యామిలీని ఎట్లా రన్ చేయాలి మేము? మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు. మెయిన్ మోసిన్ అనే ఒక వ్యక్తి ఇది కబ్జా చేద్దామని మోసిన్ అనే వ్యక్తి మాకు వచ్చి మామూలు అడిగాడు. మేము ఇవ్వము అని చెప్పాము. చెప్పిన తర్వాత మా షాప్లో వచ్చేసి కాళ్ళతో తన్నడం చేయడము, రాఖీ షాప్ పెడితే రాఖీ షాప్ తీయడం జరిగింది. ఇక్కడికి వెళ్ళి మేము పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు వాళ్ళు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ. మోసిన్ అనే వ్యక్తి మోయిన్ చేసేది ఇదంతా. అతనికి హఫ్తా కావాలి వసూలి. మేము ఎక్కడికి వెళ్ళాలో మాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు మేము ఇక్కడ 4 ఉన్నాము, ఇంకా ముంగట వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అందరినీ టార్గెట్ చేశారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అని చెప్పేసి మా దగ్గర మా షాప్ గురించి టార్గెట్ చేస్తున్నాడు అతను. ఆ ఎఫ్ఐఆర్ నుంచి బయటపడాలని చెప్పేసి జిహెచ్ఎంసీ దగ్గరికి వెళ్ళాము. మేడం ఈ ప్రాబ్లం అవుతుందని చెప్పాము డిప్యూటీ కమిషనర్కి. మేడం వాళ్ళు అన్నారు మీరు వెళ్ళి అక్కడే మాట్లాడుకొని వాళ్ళతో మోసిన్ అనే వ్యక్తితో కాంప్రమైజ్ చేసుకోండి అని చెప్పారు. మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మేము గత ఎన్నో కాలం నుంచి ఇక్కడ పెట్టామని చెప్పాను మేడంకి. మేడం వెళ్ళలేదు. కాంప్రమైజ్ చేసుకొని చెప్తే మేము మీడియాని ఆశ్రయించాము.